హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ దోశ ఈ విధంగా క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా టేస్టీగా రావడం కోసం దోశల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి మెజర్మెంట్స్ వాడితే మనకి దోశ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది, పిండిని ఫర్మెంట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అదేవిధంగా దోశను వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూసారంటే మీరు ఎప్పుడు దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్నా కానీ ఈ విధంగా క్రిస్పీగా మంచి రంగుతో రుచితో దోశ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ దోశల పిండి ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే దోశలకి కొద్దిగా లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి. సోనా మసూరి బియ్యం, బాస్మతి బియ్యం అలాంటివి వేసుకోవద్దు. దోశల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ ఏవైనా సరే కొద్దిగా లావుగా ఉండేవి వేసుకోండి. ఇలా లావుగా ఉండే దోశల బియ్యాన్ని వేసుకోవడం వల్ల మీకు దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. అదే సోనా మసూరి లాంటివి వేసుకున్నారంటే మీకు దోశ అనేది గట్టిగా వస్తుంది. కాబట్టి ఇలా కొద్దిగా లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే ఒక 1/2 గ్లాసు వరకు పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పుని వేసుకోవడం వలన మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది, అలాగే మంచి రంగుతో కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. ఇలా మెంతులు వేసుకోవడం వలన మనకి దోశ మంచి స్మెల్ వస్తుంది, అలాగే దోశకి కలర్ వస్తుంది, దోశ అనేది పెనానికి చక్కగా స్టిక్ అయి ఉంటుంది అన్నమాట. దానికోసం మెంతులు వేసుకోవాలి. అలాగే ఇలా మెంతులు వేసుకోవడం వల్ల మనకి దోశల పిండి ఫర్మెంటేషన్ కూడా బాగా జరుగుతుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగండి. అంటే మనకి నీళ్లు క్లీన్గా వచ్చేంత వరకు వీటిని కడుక్కోవాలి. సో ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి మీరు నాకు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు అటుకుల్ని వేసుకోండి. మీరు ఈ అటుకులు అనేది మరీ పల్చగా ఉండేవి కాకుండా కొద్దిగా మీడియంగా ఉండేవి వేసుకున్నారంటే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. వీటిని కూడా ఒకసారి కడిగేసి మళ్ళీ తిరిగి ఇవి మునిగేంత వరకు మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలి. సో ఇక నేను మీకు ఒక 6 గంటల సేపు బియ్యాన్ని అండ్ పప్పుల్ని నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనకు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. అలాగే మనం నానబెట్టుకున్న అటుకులు కూడా నీళ్ళని పీల్చేసుకొని చూసారా ఇలా చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అండ్ పప్పుల్ని వేసుకోండి. అలాగే మనం నానబెట్టుకున్న అటుకుల్ని నీళ్ళతో సహా వేసేసుకొని ఇంకా అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ పిండిని కొద్దిగా లైట్గా బరకగా రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, గ్రైండ్ చేసిన పిండి మీద ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట. అలా వస్తే మీకు పిండి అనేది చక్కగా ఫర్మెంటేషన్ జరుగుతుంది. అలాగే మీ వేలుతో ఈ విధంగా ఇలా చెక్ చేసుకున్నారంటే మీకు పిండి అనేది కొద్దిగా మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఆ విధంగా కొద్దిగా సన్నగా రవ్వలాగా తగలాలన్నమాట. మీకు ఇక్కడ నేను దగ్గరగా చూపిస్తున్నాను. చూసారా, ఇలా వేలుతో ఇలా చూసారంటే మీకు ఇలా రవ్వలాగా కనిపించింది అనుకోండి, మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. అదే మీరు ఇది పిండిని బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి మీకు దోశ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా సేమ్ ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా సేమ్ ఇదే గిన్నెలోకి వేసుకోండి. సో ఇలా మొత్తం అంతా బియ్యాన్ని పప్పును గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మీ చేత్తోనే బాగా కలుపుకోవాలి. కనీసం ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి.
ఇలా కలుపుకోవడం వలన మనకి పిండి ఫర్మెంటేషన్ చాలా బాగా జరుగుతుంది అనమాట. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. మీరు రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజు ఆఫ్టర్నూన్ టైంలో కనీసం 12-1 గంట ఆ టైంలో ఈ పప్పులన్నీ నానబెట్టేసుకొని ఒక 7 గంటల ప్రాంతంలో ఈ పప్పులు గ్రైండ్ చేసుకొని ఈ నైట్ అంతా పిండిని అలా వదిలేశారంటే మీకు చక్కగా ఉదయాన్నే 7 గంటలకల్లా పిండి అనేది పులుస్తుంది అనమాట. సో ఇక్కడ నేను కూడా ముందు రోజు ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే పిండిని చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి చక్కగా పొంగింది కదా. ఇది చలికాలం కాబట్టి ఈ మాత్రం పొంగింది. అదే మీరు సమ్మర్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే పిండి అనేది ఇంకా ఎక్కువగా పొంగి పిండి బయటకు కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా పులిసిన తర్వాత పిండిని గరిటతో ఎలా పడితే అలా కలపకూడదు, కేవలం ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలుపుకోవాలి. మీరు పిండిని ఎలా పడితే అలా కలిపేశారంటే దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మీరు ఉప్పును కలిపిన పిండిని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎక్కువ రోజులు ఈ పిండి ఫ్రెష్గా ఉండదు, తొందరగా పిండి అనేది పులుపు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీకు ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఆ పిండిలో మాత్రమే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు లేకుండా ఉన్న పిండిని మాత్రమే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. తర్వాత ఇందులోకి దోశ అనేది మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ దాకా పంచదారని వేసుకోండి. హోటల్స్లో ఖచ్చితంగా ఇలా పంచదారని వేస్తారు. అలా పంచదార వేయడం వల్లనే మనకి దోశ అనేది అంత కలర్ఫుల్గా గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట. మీకు ఒకవేళ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇందులోకి దోశ బాగా కరకరలాడుతూ క్రిస్పీగా రావడం కోసం ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల దాకా బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా, దాన్ని వేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు కావాలంటే ఇడ్లీ రవ్వను కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ లూజ్గా అలాగే మరీ గట్టిగా లేకుండా పిండిని ఇలా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశను వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని దీని మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేశారంటే మీకు ఆల్రెడీ వేడైన పెనం అనేది కొద్దిగా వేడి తగ్గి పెనం అంతా కూడా ఒకే వేడిలో వస్తుంది అనమాట. కాబట్టి ఇలా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకోండి. లో ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చు దోశని. దోశ చూసారు కదా, చక్కగా ఇలా పలుచగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా దోశ వేసినంతసేపు మాత్రమే మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. దోశ వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండంతా కూడా పచ్చిదనం లేకుండా ఉడికేంత వరకు ఉడికించుకోండి. సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి. ఇలా వేసుకొని ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఈవెన్గా ఒకే విధంగా కాలేటట్లుగా కాల్చుకోవాలి. అంటే మనకి ఇంట్లో గ్యాస్ పొయ్యిల మీద అంత పెద్ద ఫ్లేమ్ రాదు కదా, సో అందుకోసం ఇలా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నారంటే మీకు దోశ అంతా కూడా అన్ని వైపులా ఒకే విధంగా ఇలా ఎర్రగా కాలుతుంది అనమాట. ఇలా పెనాన్ని అడ్జస్ట్ చేసుకోకుండా మీరు అలానే వదిలేశారంటే దోశ మధ్యలో మాడిపోతుంది. ఈ దోశ అంచులంతా కూడా మెత్తగా ఉంటాయి, తెల్లగా ఉండిపోతాయి అనమాట. కాబట్టి ఈ విధంగా దోశని కాల్చుకోవాలి. సో దోశ అంతా కూడా చక్కగా ఇలా కాలిన తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసేసుకోవడమే. సో దోశ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, మంచి రంగుతో రుచితో కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుంది. ఇలా మీకు కావాల్సిన దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను పల్లీ చట్నీతో అలాగే చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేశాను కదా, ఆ చట్నీ ప్రీమిక్స్ పౌడర్తో చట్నీని ప్రిపేర్ చేసుకొని ఈ 2 చట్నీలతో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా సరే ఇలా దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. ఖచ్చితంగా 100% మీకు హోటల్ టేస్ట్తో
ఇంట్లోనే దోశ రెడీ అయిపోతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ అందరికీ ఈ రెసిపీ అనేది ఫెయిల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో కొంచెం వివరంగా చెప్పాను అనమాట. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ చాలా చాలా మంచి వాళ్ళు, ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.